ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుండి 2 వచనాలు మనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. చదువుబడిన లేఖన భాగాన్ని, మన ముందున్న సమయాన్ని ప్రభువే మన కొరకై దీవించి అనుగ్రహించునుగాక. పిల్లరా, మత్తయి సువార్త 18:20 ఆధారంగా ప్రభు నామములో కూడి వచ్చుటను గూర్చి గత సెషన్లో మనము దేవుని వాక్యాన్ని వినగలిగాం. ఈ సమయంలో క్రొత్త నిబంధన సంఘానికి ఉన్న పేర్లు, అలాగే సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఉంటారో వారికి ఏమైనా పేర్లు ఉన్నాయా అనే అంశాన్ని దేవుని వాక్యంలోంచి కొంత మనం ఆలోచన చేయబోతున్నాం. చాలామందికి ఇవి ఇంత అవసరమా అనే ప్రశ్న రావచ్చు. ఇంత వివరణంగా, ఇంత స్పష్టంగా, ఇంత లోతుగా, తేలికైన విషయాలే కదా, ఇంత ఎక్కువగా మాట్లాడడం అవసరమా అనే ప్రశ్న ఒకవేళ రావచ్చేమో. కొంతమంది సువార్త విషయమై స్పష్టంగా ఉంటారు, తీవ్రంగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అయితే సంఘ సత్యాన్ని గూర్చిన ఖచ్చితత్వాన్ని ఏమాత్రము దేవుని వాక్యంలో నుండి కానీ అభ్యాసంలో కానీ గ్రహించరు, పాటించరు. కారణం ఏమో తెలియదు. దేవుని ప్రత్యక్షతను మనం చూస్తున్నప్పుడు, క్రొత్త నిబంధన పుస్తకాల యొక్క అమరిక కూడా మనం గమనించినప్పుడు, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ప్రభు యొక్క ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ భూమి మీదకు దిగి రావడాన్ని మనం గమనిస్తున్నాం. అప్పటి నుండి ప్రారంభమై ప్రపంచంలో బూదిగంతాల వరకు సువార్త వ్యాప్తి, సంఘాల స్థాపన చరిత్రలో కార్యముల గ్రంథంలో కొంత మనం చూస్తున్నాం. ఇప్పుడు సంఘాలకు ఉపదేశాన్ని దేవుని ఆత్మ అందిస్తున్న క్రమంలో రోమాపత్రికలో సువార్తను గురించిన సంగతులు ఆయన రాయించాడు. చాలా ప్రాథమికంగా, స్పష్టంగా సువార్తనే ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు. మొదట సువార్త వర్తమానం ఏమైందో, అందులో ఉన్న సంగతులు ఏంటో, దాని యొక్క ఫలితం ఏంటో, సువార్తకు అనుగుణంగా రక్షించబడిన వ్యక్తి ఎలా జీవించాలో, ఈ విషయాలు రోమాపత్రికలో మనం చదువుతున్నాం. అయితే రోమాపత్రికలోనే 16వ అధ్యాయానికి మనం వస్తున్నప్పుడు, కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేను గురించి సిఫారసు చేస్తూ పౌలు రాస్తున్నాడు. అక్కడ ఉన్న సంఘముల వారు వందనాలు చెప్తున్నారు అని రాస్తున్నాడు. రోమాలో ఉన్న వారికి రాస్తూ మీరు ఆమెను చేర్చుకోండి అని చెప్తున్నాడు. ఆ వెంటనే పేజీ తిప్పగానే కొరింథీ మొదటి పత్రికలో క్రొత్త నిబంధన స్థానిక సంఘ క్రమాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఎంత క్రమముగా మనకు తన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. రక్షించబడిన తర్వాత విశ్వాస జీవితంలో ఉన్న ప్రాథమికమైన సంగతులు, దేవుని ఆత్మ నివాసం, భవిష్యత్తులో మన ఎదురుగా ఉన్న మహిమ, ఈ విషయాలు కొన్ని మనం తెలుసుకున్న తర్వాత సంఘాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సంఘంలో మనం ఎలా ఉండాలో తెలుసుకోవాల్సిన సంగతులు ఉన్నాయని దేవుని ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ కొరింథీ మొదటి పత్రికలో మనము ఈ సంగతుల్ని చదువుతూ ఉండగా, మొదటి వచనాల్లో 2వ వచనంలో కొరింథీలో ఉన్న వారికి మాత్రమే కాదు, ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చే వారికి శుభమని చెప్తూ ఈ సంగతులు పరిశుద్ధ ఆత్మ ద్వారా పౌలు రాస్తున్నాడు. సువార్త విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ మనము మన సొంత అనుభవాలను బట్టి, మన ఇష్టాయిష్టాలను బట్టి, మన అభిప్రాయాలను బట్టి మనము పనిచేయడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వడం లేదు. ఆ రకమైన సేవను దేవుడు అంగీకరించడు. దానికి బదులుగా దేవుడే తన సత్యాన్ని మన చేతులకు ఇస్తున్నాడు. ఆ సత్యాన్ని అనుసరించి మనము ప్రకటన చేయాలి, ఆ సత్యాన్ని అనుసరించి మనం జీవించాలి అని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి సువార్త విషయంలో సత్యం ఒకటే, వేరువేరు సంగతులు, వేరువేరు కోణాల్లో, వేరువేరు రకాలుగా బయలుపరచబడే సత్యాలు లేవు. ఒకటే సువార్త, భిన్నమైన సువార్త లేదు అని వాక్యం చెప్తుంది. అలాగే సంఘం విషయమై కూడా ఒకటే సత్యాన్ని దేవుడు తన వాక్యంలో మనకు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధులు ఎలా కూడి రావాలో, దేవుని సహవాసం భూమి మీద ఎలా అనుభవించాలో ఆయన మనకు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం
మన జీవితం అంతటికి అనుసరించదగిన గైడ్ బుక్గా ప్రభు మనకిస్తున్నాడు. దాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇదే మనం కట్టడానికి బ్లూ ప్రింట్, మనం వ్యవహరించడానికి, మన జీవితాలు సాగించడానికి నమూనా ఇదే. పాత నిబంధనలో దేవుడు తన ప్రజల మధ్య నివాసం ఉండాలని ఇష్టపడినప్పుడు గుడారం విషయంలో ఆయన ఎలాగైతే ప్రతి చిన్న వివరాన్ని కూడా తప్పకుండా తెలిపాడో, అలాగే క్రొత్త నిబంధన సంఘం విషయమై కూడా దేవుడు తన ఆంతర్యంలో ఉన్న సంగతుల్ని ఆయన తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. గుడారం విషయంలో మోషే అలాగున చేసినప్పుడు దేవుని నివాసం దేవుని ప్రజల మధ్యకు దిగి వచ్చినట్లుగా, దేవుని మహిమ వారి మధ్య కనబడినట్లుగా మనము దేవుని వాక్యంలో చదువుతాం. అలాగే సంఘం విషయంలో మనం చేయడానికి పూనుకున్నప్పుడు, అభ్యాసంలో ఈ విషయాలను పాటించినప్పుడు గొప్ప దైవ దీవెనను మనము అనుభవించగలం. గుడారం విషయంలో దేవుని ఆత్మ ఒక్కొక్కరిని పనిచేయడానికి ప్రేరేపించినట్లుగా వారికి ఆయన జ్ఞాన వివేకాలు దయచేసినట్లుగా చూస్తాం. ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్ముడే మన బోధకుడుగా ఉండి సంఘ విషయంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. సంఘానికి ఉన్న పేర్లు లేక బిరుదులు, సంఘము ఏమైందో మనకు వివరించే కొన్ని పేర్లు పత్రికల్లో మనము గమనిస్తాం. వాటన్నిటినీ మొదట నేను వరుసగా మీ ముందుంచుతాను. ఆ తర్వాత ఒక్కొక్కటి మనం కొంత ఆలోచన చేస్తాం. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘాలు, స్థానిక సంఘాలు ఏ మానవుని నామముల కింద లేని సంఘాలు, వాటికి దేవుడే కొన్ని పేర్లు తన వాక్యంలో చెప్తున్నాడు. 3 సార్లు దేవుని వాక్యంలో దేవుని సంఘములు అనే మాటను మనం చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం అక్కడ మనం గమనిస్తాం. అలాగే మిగిలిన 2 సందర్భాలు తెస్సలోనిక మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. ఒక సందర్భంలో రోమాపత్రిక 16:16లో క్రీస్తు సంఘములు అనే మాటను మనం చూస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో పరిశుద్ధుల సంఘములన్నిట్లో అని చదువుతాం. కాబట్టి పరిశుద్ధుల సంఘములు. రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో అన్యజనులలోని సంఘములు అని చదువుతాం, లేక అన్యజనుల సంఘములు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో గలతీలో ఉన్న సంఘములు. కొరింథీ 2వ పత్రిక 8:1లో మాసిదోనియా సంఘములు. తెస్సలోనిక మొదటి పత్రిక 2:14లో యూదయలోని సంఘములు. అలాగే గలతీ పత్రిక 1:21లో, కొరింథీ మొదటి పత్రిక 16:19లో ఆసియాలో ఉన్న సంఘములు అని మనం చదువుతాం. వీటిని ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తాం. దేవుని సంఘములు అని చెప్తున్న మాట ప్రాథమికంగా మొట్టమొదటి మాట అని చెప్పవచ్చు. దేవుని సంఘములు లేక దేవుని సంఘం అనే పదం. దేవుని సంఘములు అనే మాట సంఘం యొక్క మూలం ఏమిటో, సంఘం యొక్క యజమానుడెవరో ఆ సంగతుల్ని మనకు నేర్పిస్తున్నాయి. సంఘం యొక్క మూలం ఎక్కడుందో ఆ మాట మనకు తెలుపుతుంది. సంఘానికి, సంఘము అనే సంగతి అంతటికి ఆలోచనకర్త దేవుడే, ఆయనే మూలం అని ఈ సంగతి మనకి జ్ఞాపకం చేస్తుంది. సంఘము మానవ ఆలోచన నుండి పుట్టింది కాదు. కాబట్టి దేవుని సంఘం, సంఘము మానవుని స్వంతమైన విషయం కూడా కాదు, మానవునిది కాదు, ఏ మానవుని వ్యక్తిగతమైనది కాదు, అది నేరుగా దేవునిది, ఓనర్షిప్. కాబట్టి దేవుని సంఘం అనే మాటను మనం గమనిస్తున్నాం. ఈ 2 సంఘము యొక్క మూలము, సంఘము యొక్క యాజమాన్యము దేవునిదే అయినప్పుడు సంఘం యొక్క స్వాధీనం కూడా దేవునిదే అనే సంగతిని మనము గ్రహిస్తాం. దేవుని సంఘములు అనే మాట మాత్రమే కాకుండా 8 సార్లు దేవుని సంఘము అనే పదం యొక్క ప్రస్తావన మనం చూస్తాం క్రొత్త నిబంధనలో. ఉదాహరణకి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఈ 8 సందర్భాలు సింగులర్గా దేవుని సంఘము అని చెప్తున్న సందర్భాలు సార్వత్రిక సంఘానికి సంబంధించి చెప్తున్నవి కావు. ఈ విషయాన్ని మనం సరిగా నేర్చుకోవాలి. స్థానిక సంఘాన్ని గురించి ప్రస్తావిస్తూ దేవుని సంఘం అని చాలా ఉన్నతమైన వివరణ సంఘానికి సంబంధించి చెప్తున్నాడు. స్థానిక సంఘం, దేవుని సంఘం అని చదువుతాం.
కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మనం ఇంతకుముందు గమనిస్తూ వస్తున్న భాగంలో, అలాగే కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా 2-3 వ్యక్తుల్ని మనం చూస్తాం. 14వ అధ్యాయంలో అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడు అయినను అని మనం చదువుతున్నాం. వారిద్దరూ లోపలికి వచ్చినప్పుడు మీ మధ్య దేవుడు ఉన్నాడు అనే సంగతిని వారు గ్రహిస్తారు అని అన్నాడు. అవిశ్వాసి అయిన వాడు మనకు తెలిసిన వ్యక్తే, అయితే ఉపదేశము పొందనివాడు అని చెప్తున్నాడు. ఇతడు రక్షించబడిన వాడే, కానీ సంఘ సత్యము తెలియని వాడు. అబ్జర్వేషన్ చేయడానికి సంఘములో చేర్చుకొనబడక ముందు వచ్చి కూర్చున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే 5వ అధ్యాయంలో సంఘములో ఉన్న వ్యక్తే, విశ్వాసే, చేర్చబడిన వాడే, సహోదరుడు అనబడిన వాడు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా వీరిద్దరూ సంఘములో చేర్చబడిన స్థలములో లేరు. అంటే 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి చేర్చబడిన వ్యక్తి అయినప్పటికీ 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి వెలుపల పెట్టబడుతున్నాడు, సంఘము ద్వారా వెలివేయబడుతున్నాడు కదా. కాబట్టి వీరిద్దరూ సార్వత్రికంగా క్రీస్తు శరీరంలో ఉన్నారు, కానీ స్థానిక సంఘములో, దేవుని సంఘములో పాలిభాగస్తులుగా లేరు అని చెప్పచ్చు. కాబట్టి స్థానిక సంఘం ఎంత ఉన్నతమైందో మనం కొంత ఆ సందర్భం ద్వారా గ్రహిస్తాం. దేవుని సంఘం అని చెప్తున్నప్పుడు సంఘం యొక్క ఉద్దేశం దేవుని కొరకు అని మనం గ్రహిస్తాం. సంఘం ఎవరిదో మాత్రమే కాదు, సంఘం ఎవరి కొరకు భూమి మీద ఉన్నదో కూడా ఆ సంగతి మనకు తెలుపుతుంది. సంఘం యొక్క ఉద్దేశం దేవుని కొరకే ప్రాథమికంగా ఉంది, మనం గ్రహిస్తున్నాం. దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని పరిపాలన సంఘంలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని కొరకు ఉన్నది అని చెప్తున్నప్పుడు తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఆధారంగా దేవుని పరిపాలన సంఘంలో ఉంటుంది. అక్కడ మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏది చేయడానికి అనుమతి లేదు, మనకు తోచినట్టుగా మనము ఏమీ చేయలేము. స్థానిక సంఘాన్ని గురించి దేవుని సంఘం అనే ప్రస్తావన వచ్చినప్పుడు మరొక సంగతి ఏంటంటే, దేవుని క్రమాన్ని గురించి దేవుడు ఆ పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. కాబట్టి దేవుని క్రమం ప్రాముఖ్యమైంది అని గ్రహిస్తాం. దేవునిది అని చెప్తున్నప్పుడు లోక సంబంధమైంది కాదు అని కూడా మనం స్పష్టంగా గ్రహిస్తాం. కొరింథీ మొదటి పత్రిక మొదటి వచనాల్లోనే కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అని రాస్తున్నాడు. కొరింథు లోకానికి సాదృశ్యంగా ఉన్న ఒక పట్టణం, దేవుని సంఘం ఇది లోకములో నుండి ప్రత్యేకించబడిన స్థానిక సంఘం అనే ఆలోచన దానిలో మనం గ్రహిస్తున్నాం. కొరింథులో దేవుడు వేలెత్తి చూపి ఇది నాది అని చెప్పాలంటే ఆయన చెప్పగలిగినవి గొప్ప విషయాలు కానీ చిన్నవి కానీ ఏవీ లేవు. కొరింథులో ఒకే ఒకటి ఉన్నది, అదే దేవుని సంఘం. మిగిలిన కట్టడాలు, మిగిలిన గుంపులు, మిగిలిన ప్రజలు ఎవరిని గూర్చి ఆయన ఏమి నావారు అని చెప్పలేడు. కేవలం తన సంఘాన్ని గూర్చి ఇది నాది అని ఆయన చేయి ఉంచి చెప్పగలిగిన సంఘంగా మనము గ్రహిస్తున్నాం. ఈ సంఘము ఆయన సొత్తు మాత్రమే కాదు, సంఘము ఆయన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది అని మనం గత వారాల్లో గమనించగలిగాం. రెండవది క్రీస్తు సంఘములు అనే మాట. క్రీస్తు సంఘములు అనేది సంఘము విషయంలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను, ప్రభువు దాని కొరకై చెల్లించిన వెలను మనం దాంట్లో జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఘాన్ని అది దాని కొరకు అని తెలుగులో మనం చదువుతాం, కానీ ఇంగ్లీష్లో ఆమె అని మనం చదువుతాం. అలాగున్న సంఘాన్ని జీవం కలిగిన వ్యక్తిగా ప్రభు చూస్తున్నాడు. సంఘం అనే వధువు కొరకై ప్రభు తన స్వరక్తాన్ని ఆయన చిందించాడు. కార్యముల గ్రంథం 20:28లో మనం ఎరుగుదాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని చదువుతున్నప్పుడు అక్కడ కూడా సార్వత్రిక కోణంలో దాన్ని ఆయన ఉపయోగించడం లేదు. సార్వత్రికంగా అది వాస్తవమే అయినప్పటికీ ఎఫెస్సులో ఉన్న స్థానిక సంఘాన్ని గురించి అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, దాంట్లో మిమ్మల్ని పెద్దలుగా ప్రభు ఉంచాడు, మీ చేతులకు అప్పగించాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 16వ అధ్యాయంలో రోమాపత్రికలో చెప్తున్న ఈ మాట సంఘము పట్ల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని, ఆయన సంఘము కొరకై చెల్లించిన వెలను మన జ్ఞాపకానికి తెస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి మనం ఒకసారి వస్తాం. అక్కడ పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలు ప్రభు తెలుపుతున్నాడు. 13వ అధ్యాయంలో 3 వచనాలు మనం చదువుదాం. 44, 45, 46 వచనాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి
అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును అని చదువుతున్నాను. ఈ 3 వచనాల్లో 2 ఉపమానాలు మనం చదువుతున్నాం, 2 పారాగ్రాఫ్స్ కదా. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని అన్నాడు. దాచబడిన ధనం అది ఒక సంగతి, రెండవది ఒక అమూల్యమైన ముత్యం అని చెప్తున్నాడు. దాచబడిన ధనం అనేది ఇశ్రాయేలుకు సంబంధించిన సంగతి. కొన్నిసార్లు సంఘానికి ఎవరైనా వర్తించవచ్చేమో కానీ పొలము లోకములో దాచబడిన ధనము రెస్టోర్డ్ ఇజ్రాయేల్, భవిష్యత్తుకు సంబంధించిన పునరుద్ధరించబడిన ఇశ్రాయేలుకు సంబంధించిన ఉపమానం అది. 45-46 వచనాల్లో 46 వచనంలో అతను అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు అని మనం చదువుతున్నా. ఒక్క ముత్యం అని చదువుతున్నా. సంఘము ఒక శరీరం, ఒక మంద, ఒక్క నూతన పురుషుడు అనే సంగతిని ఇది మన జ్ఞాపకానికి తెస్తుంది. సార్వత్రికంగా మనం చదువుతున్నప్పటికీ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ మాటలో మనము గ్రహిస్తున్నాం. సంఘానికి క్రీస్తు ప్రభు, ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన శిరస్సు, ఆయన పోషకుడు. ఇటువంటి మాటలు మనం ఎన్నో చెప్పుకొనవచ్చును. మూడవది, సంఘము పరిశుద్ధుల సంఘము అని పిలువబడింది. కొరింథీ మొదటి పత్రికలోనే మనం చదువుతున్నాం. మొదటి వచనాల్లో మనం చదివిన వచనాల్లో కూడా కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని రాస్తున్నాడు. సంఘంలో ఉన్న వ్యక్తుల్ని పరిశుద్ధులు అని చెప్తున్నాడు. కాబట్టి సంఘము పరిశుద్ధుల సంఘం అని చదువుతున్నా. క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా నమ్మిన వారితో నమ్మని వారితో కలిసి సంఘం ఉంటుంది అనే ఆలోచనను మనం దేవుని వాక్యంలో కనుగొనలేము. కాంపోజిషన్ అంటాం. సంఘంలో ఎవరుంటారు? నమ్మిన వారు మాత్రమే ఉండాలి అనేది దేవుని వాక్య సత్యం. అపోస్తల కార్యంలో కూడా ఈ క్రమాన్ని మనం చూస్తాం. రక్షించబడ్డారు, బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చారు, ఆ తర్వాత సంఘంలో చేర్చబడ్డట్టుగా మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో సంఘానికి సంబంధించి 3 పదాలు ఉపయోగించబడ్డాయి. పోలికలు మనం గమనించాం. అయితే శరీరము అనే ఒక మాట, రెండవది సంఘము అనే మాట, మూడవది పరిశుద్ధులు అని కూడా చెప్తున్నాడు. ఈ 3 కూడా సంఘము అనేది 9 సార్లు మనం చదువుతాం. శరీరము అనే పద ప్రస్తావన 9 సార్లు మనం చూస్తాం. అదే లెవెల్లో పరిశుద్ధులు అనే మాట కూడా 9 సార్లు మనం చదువుతాం. కాబట్టి సంఘములో ఉండేది కేవలం పరిశుద్ధులు అనే భావనను మనం దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకానికి తీసుకొని రాబడుతున్నాం. కేవలం పరిశుద్ధులే. అలా లేకపోతే సంఘము త్వరలోనే దాని యొక్క స్వభావాన్ని, దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క పరిశుద్ధతను సంఘము కోల్పోతుంది. కాబట్టి చేర్చుకొనబడేవారు, లోపల ఉండవలసిన వ్యక్తులు పరిశుద్ధులు అని గ్రహిస్తున్నారు. మీకు ఒకవేళ ఎవరికైనా మత్తయి సువార్త 13 జ్ఞాపకానికి రావచ్చు. గురుగులు గోధుమలు రెండింటినీ కలిసి ప్రభు పెరగనిమ్మన్నాడు కదా అని చెప్పొచ్చు. అక్కడ పొలము లోకము అని చెప్తున్నాడు, పొలము సంఘము అని చెప్పడం లేదు. క్రిజండం అంటాం. లోకములో ఉన్న క్రైస్తవ్యము మిళితమై ఉన్నది, కానీ స్థానిక సంఘం పరిశుద్ధులతో కూడిందిగా ఉండాలి. తర్వాత అన్యజనుల సంఘములు అనే మాట, ఈ స్థాపించబడిన స్థానిక సంఘాలు వాటి యొక్క నేపథ్యాన్ని మనకు తెలుపుతున్నాయి. అన్యజనుల సంఘములు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో యూదులు అన్యులు అనే గొప్ప భేదం మనం గమనించాం. అన్యులను దేవుడు చేర్చుకున్నాడు అనే సంగతిని మనం గ్రహిస్తూ వచ్చాం. ప్రారంభ దినాల్లో యూదులు అన్యులు ప్రతి స్థలంలో ఎక్కువగా కలిసి ఉంటున్నప్పటికీ అన్యజనుల ప్రాంతాల్లో అన్యులే ఉన్నారు, యూదుల ప్రాంతాల్లో యూదులే ఉన్నారు. కాబట్టి యూదయ సంఘాలు అలాగే అన్యజనుల సంఘాలు, ఆ మాటలను దేవుని వాక్యంలో మనము చదువుతాం. ఆ తర్వాత గలతీలో ఉన్న సంఘములు, మాసిదోనియాలో ఉన్న సంఘములు, యూదయలో ఉన్న సంఘములు, ఆసియాలో ఉన్న సంఘములు, ఇవన్నీ కూడా ప్లూరల్గానే చెప్పబడుతున్నాయి. ఇవి ఒక ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాలన్నిటినీ సూచించే మాటలు. అంతేగాని ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నిటినీ ఏకవచనంతో ఎక్కడా పిలువలేదు. ఈ రోజుల్లో మనం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సరే అదే మనం చూస్తాం, అదే పేరుని. అటువంటి రీతిగా చెప్పబడలేదు. కొన్నిసార్లు ఆస్ట్రేలియాలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉండొచ్చు,
అటువంటి పదప్రయోగం కాదు ఇది. స్థానిక సంఘాలను ఒక ప్రాంతంలో ఉన్న వాటిని చూపిస్తూ అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి దేవుని వాక్యంలో వాటి యొక్క లొకేషన్ను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సింగులర్గా చెప్పడం కాదు, ప్లూరల్గా చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సంఘములు అని ప్రస్తావిస్తున్నప్పుడు ఒక్కొక్క సంఘము యొక్క అటానమీ, స్వయం ప్రతిపత్తి అంటాం, దానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత కొరింథులో ఉన్న దేవుని సంఘం అని ఒక స్థలంలో ఉన్న సంఘాన్ని గురించి చెప్తున్నాడు. కొరింథులో ఉన్న దేవుని సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం, అంతియోక్యలో ఉన్న సంఘం అనే మాటలు ఆ స్థలంలో ఉన్న సంఘాలుగా ఉన్నాయి అనే సంగతిని మనకు తెలుపుతున్నాయి. అయితే కొరింథీయుల సంఘం కాదు అది. ఇంగ్లీష్లో 2 ప్రపోజిషన్స్, ఆఫ్ అండ్ ఇన్. చర్చ్ ఆఫ్ కొరింథ్ కాదు, చర్చ్ ఇన్ లేకపోతే చర్చ్ ఎట్ కొరింథ్. కొరింథులో ఉన్న దేవుని సంఘం. సంఘము కొరింథులో ఉన్నది, కానీ సంఘము దేవుని సంఘం. సంఘము యొక్క అడ్రస్ మనం చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. సంఘము ఎక్కడ ఉందో ఆ స్థలాన్ని గురించి చదువుతాం వాక్యంలో. తెస్సలోనిక మొదటి పత్రిక 1:1. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేయుల సంఘమునకు పౌలును సిల్వాను శుభమని చెప్పి వ్రాయునది. సంఘము తెస్సలోనికేలో ఉంది భౌతికంగా, అలాగే తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్నది అని చెప్తున్నప్పుడు పరలోకపు మూలాన్ని, హెవెన్లీ ఆరిజిన్ చెప్తున్నాడు, అలాగే భౌతికమైన చిరునామా కూడా చెప్తున్నాడు. తర్వాత ఈ స్థానికంగా సంఘం ఉంటుంది కాబట్టి కొరింథులో ఉన్న దేవుని సంఘం అని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, దేవుని క్రమం ఏంటంటే, కొరింథులో ఉన్నవారు, కొరింథులో రక్షించబడిన విశ్వాసులు 100 మైళ్ళు ప్రయాణం చేసి తెస్సలోనికేకు వెళ్ళి అక్కడున్న దేవుని సంఘంలో సహవాసం చేయరు. వారు ఎక్కడ సహవాసం చేస్తారు? కొరింథులోనే సహవాసం చేస్తారు. తెస్సలోనికేలో వారు కొరింథుకు వచ్చి ఫెలోషిప్ చేయరు. ఎక్కడి వారు అక్కడే స్థానిక సంఘములో అవయవాలుగా ఉండాలనేది ప్రభు యొక్క చిత్తం. అలా కాకుండా ఒక స్థలంలో ఉన్న స్థానిక సంఘాన్ని విస్మరించి వేరొక స్థలంలోనికి వెళ్ళి సహవాసం చేయడం అనేది దేవుని వాక్యం అనుమతించని సంగతి. ఉదాహరణకు ఇశ్రాయేలీయులను చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని నివాసం వారి మధ్య లేనప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే, మా దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన కొండ మీదకి దిగి వచ్చి మాట్లాడాడు అని చెప్తారు. అయితే దేవుడు వారి మధ్య గుడారంలో నివాసం ఉండడం ప్రారంభించిన తర్వాత మీ దేవుడు ఏడి ఎక్కడున్నాడని ఎవరైనా అడిగితే, ఇదిగో ఇక్కడున్నాడు అని వారు పాయింట్అవుట్ చేసి చెప్పొచ్చు. సంఘం పట్ల కూడా దేవుని సంకల్పం అదే. మనం ఎక్కడి వారమో అక్కడే ప్రభువుకు సాక్షులంగా మనం ఉండాలని, మనం ఎక్కడి వారమో ఆ స్థలంలోనే ప్రభుతో సహవాసం చేయాలని ప్రభు మన నుంచి ఆయన ఆశిస్తున్నాడు. అక్కడే ప్రభు యొక్క సహవాసాన్ని మనం ఆనందించాలి అనేది ప్రభు యొక్క చిత్తం. అయితే ప్రతి స్థలంలో మిగతా స్థలాల్లో ఉన్న వారితో మనకి సహవాసం ఉన్నది అని గ్రహిస్తున్నాం. కార్యముల గ్రంథంలో ఆయా స్థలాల్లో ఉన్న స్థానిక సంఘాలని మనం చూస్తాం. యెరూషలేములో ఉన్న స్థానిక సంఘం, అంతియోక్యలో ఉన్న స్థానిక సంఘం, లుస్త్రలో, ఈకొనియలో ఉన్న స్థానిక సంఘం. వీటిని మనం అన్నిటినీ చూడలేము, కానీ ఒకవేళ ఆలోచన చేస్తే యెరూషలేములో ఉన్న స్థానిక సంఘం యొక్క ఏర్పాటు, దాని యొక్క ఆవిర్భావం ఎలా ఉంటుందో మనకు ఒక మంచి దృశ్యంగా అది కనబడుతుంది. అలాగే అంతియోక్యలో ఉన్న సంఘం యొక్క గుణలక్షణాలు కొన్ని మనం చూస్తాం. లుస్త్రా, ఈకొనియలో ఉన్న సంఘంలో ఉన్న సహవాసం ఎలా ఉంటుందో మనం చూస్తాం. త్రోయలో ఉన్న సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘము కూడి వస్తుంది అనే సత్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎఫెసులో ఉన్న సంఘం 20వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు సంఘములో పెద్దలు ఉన్నారు అనే సంగతి మన జ్ఞాపకానికి వస్తుంది. నెగిటివ్గా మనము గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. మిగిలిన పేర్లు ఏవి సంఘానికి ఉండడం అనే సంగతిని దేవుని వాక్యం అంగీకరించదు అని మనం గమనిస్తూ వచ్చాం. కారణం, సంఘము మానవ పేర్ల కింద ఉండడానికి మానవునికి సంబంధించింది కాదు అని ఆలోచన చేయొచ్చు. కొరింథీ మొదటి పత్రికలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మొదటి వచనాల్లో దేవుని సంఘం అని చెప్పిన తర్వాత మిగిలిన నామాలని ఆయన తృణీకరిస్తున్నాడు. స్థానిక సంఘం శాఖాభావంతో ఉండేది కాదు, సెక్టేరియన్ కాదు, మాత్రమే కాదు, డినామినేషనల్ కూడా కాదు.
నెయిదర్ సెక్టేరియన్ నార్ డినామినేషనల్ అని అంట. సంఘము ఎందుకు అలాగ ఉండాలంటే, స్థానిక సంఘం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని అంగీకరించే స్థలం కాబట్టి అది మిగిలిన పేర్ల క్రింద ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు యొక్క నామము మనకి ఇవ్వబడినప్పుడు ఆ నామము కిందే మనం చేరి వస్తాం. ఆ నామం యొక్క అధికారాన్ని గుర్తిస్తున్నాం. ఆ నామముతో మనం గుర్తించబడుతున్నాం. నామము అన్నప్పుడు కేవలం పేరు మాత్రమే కాదు, ఆ వ్యక్తి మన ఎదురుకు తీసుకొని రాబడుతున్నాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి మన మధ్యలో ఉండగా, ఆయన నామము మన మధ్య ఉండగా, మిగిలిన నామాలన్నిటిని మనం టోటల్ అబాండన్మెంట్, పూర్తిగా మనము త్యజిస్తున్నాం. వాటితో సంబంధం లేకుండా మనము ప్రత్యేకంగా చేరి వస్తున్నాం. కొంతమంది ఇంటర్ డినామినేషనల్ అంటారు. అంటే డినామినేషనలిజంతో సంబంధం లేకుండా మనం కలిసి వద్దాం, చేరి వద్దాం అనే ఆలోచన. కొన్నిసార్లు ఇంటర్ డినామినేషనల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు, యూత్ మీటింగ్స్, ర్యాలీస్ ఏర్పాటు చేస్తారు. అదేమి డినామినేషనలిజంని క్యాన్సల్ చేయదు, లేకుండా చేయదు. వీరందరూ వేరు వేరు చోట్ల నుంచి చేరి వస్తారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారు. అయితే స్థానిక సంఘం మాత్రమే దానికి ప్రత్యేకంగా జీవించేది. 2 విషయాలు: యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం, యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం. ఈ 2 మన మధ్య ఉండగా మిగిలిన నామాలేవి మనకు అవసరం లేదు అనే సంగతి ఎంత ఘనమైన సంగతి. యేసుక్రీస్తు నామం చుట్టూ చేరి వచ్చేవారు, క్రీస్తు అనే వ్యక్తిని, ఆయన సన్నిధిని తమ మధ్య కలిగిన వారు ఇక మిగిలిన పేర్లని తమ తల మీద ఉంచుకోగలరా? అది ఎన్నటికీ సాధ్యపడదు. నిజముగా ప్రభు యొక్క సన్నిధిని, నిజముగా ప్రభు యొక్క నామము యొక్క ఔన్నత్యాన్ని గుర్తించేవారు ఎవరు కూడా అలాగున చేయడానికి సాహసించరు. మనం ఎందుకు అసలు ప్రత్యేకంగా కూడి వస్తున్నాం? మరొక డినామినేషన్ను స్థాపించి దాన్ని వృద్ధి చేయడానికా? మరొక డినామినేషన్ యొక్క కీర్తిని మనం వ్యాపింపజేయడానికి మనం కూడి వస్తున్నామా? బ్రదరన్ అనే పేరు కొరకు మనం ప్రత్యేకంగా చేరి వస్తున్నామా? కాదు. లోకములో ఆల్రెడీ కోకొల్లలుగా డినామినేషన్స్ ఉన్నాయి. మరలా మనం ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఏంటి? ఆ గందరగోళాన్ని ఎక్కువ చేయడం తప్ప దానివల్ల ఏ రకమైన ఉపయోగం ఉందా? దీనిలో నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నా, మీలో స్థాపించాలనుకుంటున్నా ఒక విషయం ఏంటంటే, బ్రదరన్ అనే ఆ మహిమకరమైన సంగతిని, ఆ పేరుని డినామినేషనల్గా మనం ఉపయోగించకుండా ప్రభు మనల్ని కాపాడును గాక. బ్రదరన్ రైటింగ్స్లో మనం గమనించినప్పుడు ద సిన్ ఆఫ్ సెక్టేరియనిజం అంటారు. మేము బ్రదరన్ అని ఆ పేరు కింద కూడి రావడాన్ని, డినామినేషనల్ పేరుగా తీసుకోవడాన్ని పాపముగా చూస్తారు. మనకు పేరులేమీ లేవు అనేది మనం గ్రహించవలసిన సంగతి. క్రిస్టియన్ అసెంబ్లీ అంటే పేరా? అది పేరు కాదు. క్రైస్తవ సంఘం అని దాని అర్థం అంతే. లోకంలో క్రిస్టియన్ అసెంబ్లీగా గుర్తించబడితే చాలు. వీఆర్ సో కాల్డ్ బ్రదరన్. బయట వారు మనల్ని సహోదరులు, బ్రదరన్ అని పిలుస్తారు అంతే. కానీ మనకు మనమే ఆ పేరుతో పిలువబడడానికి ఇష్టపడేవారము కాము. వీటన్నిటిని బట్టి మనము మిగిలిన వారిని మనం తీర్పు తీరుస్తున్నామా? మిగిలిన వారికి మనం తీర్పు తీర్చడం లేదు. దేవుని వాక్యం తీర్పు తీరుస్తుంది. ఉదాహరణకి ఈ గోడను ప్లాస్టరింగ్ చేయమన్నాం, సరిగా చేశాడో లేదో అనేది మనము గ్రహించడానికి ఒక కొలబద్ద తీసుకొని వస్తాం. దాన్ని మనం అక్కడ ఉంచినప్పుడు దాంట్లో హెచ్చు తగ్గులేంటో మనకు అర్థమవుతుంది. అలాగనే దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తూ ఉండగా ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో, ఏది సత్యమో ఏది అసత్యమో మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం తీర్పు తీరుస్తుంది, మనం దాన్ని ప్రకటిస్తున్నాం అంతే. మనం మిగతా వారిని ద్వేషించడం లేదు, మనం వారిని ప్రేమిస్తున్నాం. కాబట్టి సత్యాన్ని చెప్పడానికి కూడా మనము ఇష్టపడాలి. వారు ప్రభునందు మన సహోదరులు అని మనము గుర్తిస్తాం. మిగిలిన నామాలు ఎందుకు కాదు అనడానికి ఒక 2 కారణాలు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, అవన్నీ కూడా దేవుని ప్రజల మధ్య విభజనను తీసుకొని వస్తున్నాయి. అందరూ ఒకే ప్రభువును అంగీకరించారు, ఒకే రక్తముతో కడుగబడ్డారు, ఒకే స్థలానికి వెళ్తున్నారు. కానీ భూమి మీద విభజనలు ఉండడం, ఇది అంత విచారకరమైన విషయం. అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు ఈ విభజనలు అనేది మనం గ్రహించాలి. పౌలు కొరింథీయులకు మొదటి శతాబ్దంలో ఉత్తరం రాస్తే
ఎన్ని పత్రికలు రాయవలసి వచ్చేది కొరింథీ సంఘానికి? ఒకే ఒక పత్రిక కదా. ఈ రోజుల్లో రాయాలంటే అది ఎంత కష్టమయ్యేదో. కొంతమంది ఈ పైన చెప్పిన పేర్లను కూడా తీసుకొని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, దీనిని కూడా డినామినేషనల్ రీతిలో ఉపయోగిస్తారు. ఎంత విచారకరమైన విషయమో. రెండవది, ఇవన్నీ కూడా వాటిని మనం ఉపయోగిస్తున్నప్పుడు దేవుని సంకల్పంలో నుండి, దేవుని ఉద్దేశంలో నుండి, ప్రభు యొక్క వ్యక్తిత్వం నుండి మనము దూరమయ్యే అవకాశం ఉన్నది. ఏ ఉద్దేశం కొరకైతే భూమి మీద ఉన్నామో దాన్ని మనము జరిగించలేని వారమవుతాం. ప్రభువే చెప్పాడు, ఆయన తన నామము యొద్దకు ఈ కాలంలో ప్రజలను సమకూరుస్తూ ఉన్నాడని. కాబట్టి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామము కొరకు, ఆ నామము యొద్దకు ప్రజలను సమకూర్చే పనిలో ఉన్నాడు అని మనము ఆ సంగతిని కూడా కొంత మనము ఎక్స్ట్రాగా ఆలోచన చేస్తాం. వారు సమకూర్చబడుతున్నారు, వారంతటా వారే కూడి వస్తున్నారు అని కాదు, మరొకరి ద్వారా వారు కూర్చబడుతున్నారు అని మనము గ్రహించాం. ఈ సంఘము అనే మాట, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో కొన్ని వేరైన విషయాలు ఉన్నాయి. వాటిని మనం సంఘం అని తీసుకోవడానికి వీల్లేదు. క్రొత్త నిబంధన సంఘంగా పరిగణించం. చదువుతాం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనంలో, 7:38లో మనము చదువుతున్నాం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే అని స్టెఫను మోషేను గురించి చెప్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన స్థానిక సంఘానికి సంబంధించిన మాట కాదు. ఇది అరణ్యంలో ఉన్న దేవుని ప్రజలను సూచిస్తూ సంఘము అనే పదము ఉపయోగించబడింది. 19వ అధ్యాయంలో ఎఫెస్సులో ఉన్న సభ మనం చూస్తాం. అక్కడ కూడా తెలుగులో సభ అని చదువుతాం, కానీ ఆ ఎక్లీషియా, ఆ గుంపు, అక్కడ కూడా సంఘము అనే పదం ఉపయోగించబడింది. 3 సార్లు ఆ మాటను మనం చూస్తాం. అది సంఘం కాదు, అది అన్యజనుల యొక్క సమూహం. ఇది న్యూట్రల్ వర్డ్. ఎక్లీషియా అనేది వాస్తవానికి బయటకు పిలువబడిన ఒక సమూహం అని దాని అర్థం. ఇక్కడేమో యూదుల సమూహం, అక్కడేమో అన్యజనుల సమూహం. సిటీ అసెంబ్లీస్, టెంపుల్ అసెంబ్లీస్ ఉండేవి ఆ దినాల్లో. గ్రీకు పట్టణాల్లో ఎక్కువగా ఏథెన్స్లో ఒక సమూహం అలాగను ఉండేది. ఎఫెస్సులో ఒక సిటీ అసెంబ్లీ అలాగను ఉండేది. కొంతమంది నిర్దిష్టంగా దాంట్లో సభ్యులుగా ఉండి కొన్ని దినాల్లో అక్కడికి వారు చేరి వచ్చి ఉపన్యాసాలు వింటారు. ఆ మాట్లాడిన జ్ఞానుల్ని వారు ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ అసెంబ్లీ అనే పదాన్ని వేరు రకాలుగా కూడా ఉన్నట్లుగా మనము గ్రహిస్తాం. మనం కూడా సామాన్యంగా స్కూల్లో అసెంబ్లీ జరుగుతుంది కదా, అంటే పిల్లలందరినీ ఒక చోట అసెంబ్లీ చేస్తున్నాం అని దాని అర్థం. అయితే ఇది సంఘము అనేది ప్రభువైన యేసుక్రీస్తు నామము యొద్దకు దేవుడు ప్రజలను సమకూరుస్తున్న సంగతి. గ్రీకులో ఒక పదం ఉన్నది, కెరక్స్ అనే ఒక పదం. దాని అర్థం ఏంటంటే, ఈ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఏథెన్స్లో కానీ ఎఫెస్లో కానీ ఒక వ్యక్తి ఉంటాడు, జీతగాడు. అతడు పట్టణమంతా తిరిగి ప్రకటిస్తాడు, ఫలానా సమయంలో ఫలానా స్థలంలో మీటింగ్ ఉన్నది, మీరందరూ ఎవరైతే సభ్యులుగా ఉన్నారో మీరందరూ చేరి రావాలి అని పిలుస్తాడు. ఒక స్వరం వలె అతడు పనిచేస్తాడు. అపోస్తలుడైన పౌలు అదే మాటను తిమోతి మొదటి పత్రికలో ఆయన ఉపయోగిస్తున్నాడు. చదువుతాం చూడండి, తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుని గాను, బోధకుడిని గాను నియమింపబడి తిని అని రాస్తున్నాడు. నేను కెరక్స్ అని చెప్తున్నాడు. నేను ప్రకటించేవాడును, నేను ప్రకటిస్తూ ఉండగా ప్రభు మిమ్మల్ని పిలిచాడయా అని చెప్తున్నాడు. ఆహా, సువార్త లోకంలో ఎంతో మందికి వినబడింది, మనతో పాటు ఎంతో మంది విన్నారు. కానీ ఎఫెక్చువల్ కాల్ ఆఫ్ గాస్పుల్ అది మన విషయంలో ప్రభు జరిగించాడు. అలాగున మనము పిలువబడిన వారమై, బయట లోకములో నుండి బయటకు పిలువబడిన వారమై యేసుక్రీస్తు నామములోనికి మనం చేరి వస్తున్నాం. గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంగతిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఎందుకు స్థానిక సంఘానికి వస్తున్నారు అంటే, అక్కడ ఉన్న ప్రజలు నాకు ఇష్టం అని చెప్తారు, లేకపోతే ఆ స్థలము నాకు నచ్చింది అని చెప్పొచ్చు, లేకపోతే ఇది మా ఇంటికి దగ్గరగా ఉంది, కన్వీనియంట్గా ఉంది అని చెప్పొచ్చు, అక్కడున్న సువార్థికుడు సేవకుడు మాకు బంధువు అని చెప్పొచ్చు. ఇటువంటి మాటలు ఎన్నో చెప్పొచ్చు. ఒకరోజు సౌకర్యాలు అసౌకర్యంగా మారే అవకాశం ఉన్నది. ఏవైతే మనం ప్రేమిస్తామో ఆ విషయాలు ద్వేషానికి దారితీసే
అవకాశం ఉన్నది. మనకు నచ్చిన విషయాలు, నచ్చని పరిస్థితులు తప్పకుండా రావచ్చును. మనము సంఘంలో అటువంటి వాటిని బట్టి కాకుండా దేవుని పిలుపును బట్టి ఉన్నాము అనే సంగతిని మనం సరిగా గ్రహించవలసిన వారంగా ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు అని చదువుతున్నా. అవును, నేను ఈ స్థలంలో దేవుని సహవాసానికి పిలువబడ్డాను. దేవుని వాక్య ప్రకారం ఇది సరి అయిన స్థలం అనే ఒప్పుకోలుతో మనం చేరి వస్తే సంఘంలో మనం నిలిచి ఉంటాం. సంఘంలో ఉండే వ్యక్తుల దగ్గరికి మనం వస్తాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ 1:1. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది అని చదువుతున్నాం. 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న సంఘము అని రాయకుండా సంఘంలో ఉన్న వ్యక్తులను అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు. క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు అన్నాడు నెంబర్ 1. రెండవది అధ్యక్షులు, 3 పరిచారకులు అని 3 గుంపుల్ని మన ఎదుటికి తీసుకొని వస్తున్నాడు. రాసేవారు కూడా క్రీస్తు యేసు దాసులు అని వారికి కూడా ఒక పేరు అన్వయింపజేస్తున్నాడు. ఈ ముగ్గురిని మనం చూస్తున్నాం. దీంట్లో సంఘంలో ఉన్న వ్యక్తులు పరిశుద్ధులు అనే దగ్గర మనము ప్రారంభించవచ్చు. పేర్లు ఎందుకు ప్రాముఖ్యమైనవి అంటే బైబిల్లో పేర్లకి చాలా ప్రాముఖ్యత ఉంది. పేర్లు స్వభావాన్ని తెలుపుతాయి. దేవుడు కొంతమందికి పేర్లు మారుస్తున్నాడు కదా. అబ్రహాము, శారా, యాకోబు వీరి పేర్లన్నీ దేవుడు మార్చాడు. కాబట్టి ఇటువంటివి ప్రాముఖ్యమైనవిగానే మనం గ్రహిస్తాం. పరిశుద్ధులు అనే పేరు, పరిశుద్ధులు అనేది ఎక్కడ ఉపయోగించబడినా క్రొత్త నిబంధనలో వ్యక్తిగతంగా ఉపయోగించబడలేదు, ఇండివిజువల్గా చెప్పబడలేదు. కొన్ని మనం బయట చూస్తాం కదా, సెయింట్ జాన్, సెయింట్ పాల్ అని చూస్తాం. ఇటువంటివి బైబిల్లోనివి కావు. బైబిల్లో ఎక్కడ చెప్పినా సరే ప్లూరల్గా చెప్తున్నాడు, బహుళ వచనంలోనే చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయం 22వ వచనం, 21, 22. ప్రతి పరిశుద్ధుని క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులు అందరూ మీకు వందనములు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు అని చదువుతున్నాం. ఎక్కడ చదివినా సరే ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు, కొలస్సైలో ఉన్న దేవుని పరిశుద్ధులు, ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులు అని మనం చదువుతాం. పరిశుద్ధులు అనే మాటకు అర్థం ఏంటంటే పవిత్రపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు. కొరింథీ మొదటి పత్రిక 1వ వచనంలోనే మనం డెఫినేషన్ చదువుతున్నాం. మాత్రమే కాదు, ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారు. పాత నిబంధన అంతట్లో ప్రతిష్ఠించబడిన వారు అని చదువుతామే, ప్రత్యేకించబడిన వారు అని చదువుతామే. దానికి సరితూగే మాట ఇది. సాంక్టిఫైడ్, ఆల్సో సెపరేటెడ్. ఈ రెండు కూడా ఒకే రూట్ వర్డ్ నుంచి వస్తున్నాయి. గ్రీక్లో మూలపదం, లేకపోతే హీబ్రూలో మూలపదం, ఒకటే మూలపదం వీటికి ఉన్నది అని మనం గ్రహిస్తాం. దేవుని కొరకై ప్రత్యేకించబడిన వారు, నిత్యత్వం అంతటి కొరకై ప్రత్యేకించబడిన వారు అని దాని అర్థం. ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా, ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసెను. పిలుపును బట్టి పరిశుద్ధులుగా చేయబడ్డారు. క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి, కడుగుబట్టును బట్టి పరిశుద్ధులుగా చేయబడ్డారు. దేవుని చిత్తమును బట్టి పవిత్రపరచబడ్డారు. ఈ పదాలన్నీ దేవుని వాక్యాలు ఉన్నాయి. 93వ కీర్తన 5వ వచనంలో చదువుతున్నాం, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. సంఘంలో ప్రేమ ఉండాలి, సంఘంలో సమాధానం ఏలుబడి చేయాలి దేవుని ఇంటిలో. అయితే పరిశుద్ధత రాజలక్షణం, చీఫ్ అట్రిబ్యూట్ అది. ఎన్ని ఉన్నా సరే పరిశుద్ధత లేకపోతే ప్రభు నివాసం ఉండడానికి కూడా ఆయన ఇష్టపడడు. అది ఆయన కోరుకునే విషయం. పరిశుద్ధత, దాని యొక్క ప్రాధాన్యత మనము గ్రహిస్తాం. పరిశుద్ధత యొక్క సౌందర్యం, బ్యూటీ ఆఫ్ హోలీనెస్ వాక్యంలో చెప్పబడింది. ఇక్కడ పరిశుద్ధులు అని చెప్తున్నప్పుడు ఈ వచనంలోనే ప్రతి పరిశుద్ధుడు ప్రాముఖ్యమైన వాడు అనేది మనము గ్రహిస్తున్నాం. సకల పరిశుద్ధులు అని రాస్తున్నాడు, ఎవరో కొంతమంది అని కాదు. సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు, పరిశుద్ధులు ఆ తర్వాతే పెద్దలు. ఈ ఆర్డర్ని కూడా మనం గమనించాలి. ఎవరు ముఖ్యమైన వారు? సంఘం ప్రాముఖ్యమైంది కదా. ఆ తర్వాత దీంట్లోనే ఈ మొదటి వచనంలో మనం దాటిపోకముందు సంఘము యొక్క సంఖ్యను కూడా మనం కొంత ఆలోచన చేయొచ్చు. సకల పరిశుద్ధులు అని రాస్తున్నాడంటే ఫిలిప్పీలో ఎంతమంది ఉంటారు సంఘంలో? ఒక ఊహ మనం ఊహించగలిగితే చాలా ఎక్కువ మందే ఉన్నారు అని చెప్పొచ్చు. ఎంతవరకు ఉండొచ్చు సంఖ్య స్థానిక సంఘంలో?
మనం ఇట్లా చెప్పొచ్చు. ఒక లొకాలిటీలో, ఒక స్థలములో స్థానికంగా నిజముగా రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారో అంత సంఖ్య కలిగినదై స్థానిక సంఘము ఉండడానికి దేవుని వాక్యం అనుమతిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా సరే, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో అయినా సరే రక్షించబడిన వారు అందరూ స్థానిక సంఘంలో ఉన్నారా? లేరు కదా, బయట ఉన్నారు, వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. కాబట్టి సంఖ్యతో మనకి సమస్య ఏమీ లేదు. తర్వాత బ్రదరన్ అనే పదం, సహోదరులు అనే మాట క్రొత్త నిబంధన పత్రికల్లో ఎక్కువ సార్లు మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 1:12, 3వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాలన్నిట్లో కూడా సహోదరులు అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని ఇంటికి సంబంధించిన పదం. బైబిల్లో దాదాపు 500 సార్లు, అంతకన్నా ఎక్కువగా ఈ పదం ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. ది బ్రదరన్, ఎవరు కూడా మేం మాత్రమే సహోదరులం అని చెప్పలేరు. సహోదరుల సంఘాలకు సంబంధించిన వారం మేం మాత్రమే సహోదరులం అని చెప్పడానికి లేదు. హెబ్రీ పత్రికలో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పి నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అని ప్రభువు చెప్తున్నాడు. మనము ఆయనకు సహోదరులం అని మనం గ్రహిస్తున్నాం. వీఆర్ నాట్ బిగ్ బి అండి. బ్రదరన్ అని రాస్తున్నప్పుడు సామాన్యంగానే మనం రాయవలసిన వారంగాను క్యాపిటల్ బి మనం ఉపయోగించడానికి వీలు లేదు, అవకాశం లేదు. తర్వాత మనము యాజకులం అని పిలువబడ్డాం. ఇది దేవుని మందిరానికి సంబంధించిన పదం. యాజకులు, పరిశుద్ధ యాజకులు, రాజులైన యాజక సమూహం చూస్తాం. పిలువబడిన వారు అనే మాటను మనం క్రొత్త నిబంధనలో చూడొచ్చు. ఇది దేవుని సంకల్పానికి సంబంధించిన మాట. విశ్వాసులు అనే మాట దేవుని సత్యానికి సంబంధించిన మాట. వారు విశ్వాసులు, విశ్వసించిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని వాక్యాన్ని నమ్మేవారు, పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచిన వారు అని దాని అర్థం. సువార్తను విశ్వసించిన వారు అని దాని భావం. కాబట్టి విశ్వాసులు. అలాగే శిష్యులు అనే పదం అపోస్తలుల కార్యాలు ఎక్కువగా మనం చదువుతాం. సువార్తకు సంబంధించిన పదం అది. మోషే శిష్యులు ఉన్నారు, యోహాను శిష్యులు ఉన్నారు. అయితే వీరెవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు. శిష్యులు అని పిలువబడిన వారే 11వ అధ్యాయంలో క్రైస్తవులు అనబడిరి అని చదువుతున్నాం. ఈ పదం 3 సార్లే బైబిల్లో రాయబడి ఉన్నది. పాత నిబంధనలో రక్షించబడిన వారు ఉన్నారా? ఉన్నారు, కానీ వారు క్రైస్తవులు కారు. మనం మాత్రమే క్రైస్తవులు. ఈ పేర్లను మీరు గమనించండి. వారి విశ్వాసాన్ని బట్టి వారి విశ్వాసులు, వారి యొక్క దైవ భక్తి జీవితాన్ని, వారి యొక్క క్రమబద్ధమైన జీవితాన్ని బట్టి, వారి గుణలక్షణాలన్నింటిని బట్టి వారు శిష్యులు. వారు క్రీస్తు వారు క్రీస్తును పోలి నడుచుకునేవారు కాబట్టి క్రైస్తవులు. వారి మధ్య ఉన్న ఐక్యత, వారి మధ్య ఉన్న సమానత్వం, వారి మధ్య ఉన్న సహోదర ప్రేమ, ఒకే స్థలంలో వారు కూడి రావడాన్ని బట్టి వారు పరిశుద్ధులు అని కూడా పిలువబడ్డారు. కాబట్టి ఇవేదో మామూలుగా మనం ఉపయోగించడానికి కాదు, కానీ మాట వరుసగా చెప్పుకోవడానికి కాదు, కానీ వాటిలో ఉన్న ఆత్మీయమైన భావాన్ని మనం గ్రహించాలి. ఆ స్థాయికి తగినట్టుగా మనం జీవించాలి అని మనము ప్రేరేపించబడుతున్నాం. ఆ తర్వాత పెద్దల్ని మనం చూస్తున్నాం కదా. పెద్దలు ఇక్కడ ఉన్నారు. 1వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో అధ్యక్షులు, బిషప్స్ అనే పదాన్ని ఉపయోగించాడు. వారే పెద్దలు. వారికి మరికొన్ని పర్యాయ పదాలు కూడా బైబిల్లో ఉపయోగించబడ్డాయి. పెద్దలు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై, క్షేమము కొరకై వారు నియమించబడుతున్నారు. అంతేకాని సంఘము స్థాపించబడడానికి పెద్దలు అవసరం అనే ఆలోచనను వాక్యంలో మనం చూడం. అయితే స్థాపించబడిన సంఘములో, పరిశుద్ధులున్న సంఘములో వారిలో నుండే కొందరు పెద్దలుగా, కొందరు పరిచారకులుగా ప్రత్యేకంగా నియమించబడతారు. పెద్దలు అనే పదాన్ని ఎక్కడ చదివినా సరే మనము అది బహువచనంలో ఉపయోగించబడింది. ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం, 20వ అధ్యాయం. ప్రభుత్వం అయితే భవిష్యత్తులో మనం ఆ సంగతిని గమనిస్తాం. ఆ తర్వాత పరిచారకులు అని చెప్తున్నాడు. ఈ మాట కూడా ఇది బహిరంగమైన పరిచర్య సంబంధమైన వారికి ఉన్న బాధ్యతల్ని సూచించేది, అంతేగాని పొజిషన్ కాదు, హోదా కాదు అని మనము గ్రహిస్తాం. ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చదువుతున్నట్టుగా కీర్తనలు 12:6లో మనం చదువుతాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని చదువుతాం. సామాన్యమైన మాటలే. సంఘము అనే పదం, ఎక్లీజియా, సహోదరులు అనే పదం. అయితే ప్రభు ఆ పదాలని తీసుకొని ఆయన ప్రత్యేకపరచి వాటికి నూతనమైన భావాన్ని, అర్థాన్ని ఇచ్చి వాటిని మన ఉపయోగార్థమై ప్రభు దయచేస్తున్నాడు.
మత్తయి సువార్తలో చెప్పాడు, మీరెవరు అంటే గురువులని పిలువబడద్దు, బోధకులని పిలువబడవద్దు, మీరందరూ సహోదరులు అని అన్నాడు. ప్రభువు యొక్క సహోదరులం. కాబట్టి ఈ పేర్లతో మనం పిలువబడడానికి ఇష్టపడదాం. ఇక మిగిలిన నామాలేమి మనకు అవసరం లేదు. ఈ విషయాలన్నిటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎందుకు సంఘం విషయమై తీవ్రమైన వారంగా ఖచ్చితమైన దేవుని వాక్య సత్యాన్ని పట్టించుకోవాలంటే, ఈ కాలంలో దేవుడు సంఘము ద్వారా భూమి మీద తన పనిని జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇదే పనిలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకై ప్రాణం అర్పించాడు. దేవుడు సంఘమును సంకల్పించాడు. త్రియేక దేవుడు ఏ విషయమై తీవ్రంగా ఉన్నాడో పనిచేస్తున్నాడో మనము కూడా ఆయన ప్రజలముగా, ఆయన పిల్లలముగా సంఘము కొరకై పని జరిగించాలంటే, సంఘము ఏమై ఉందో, సంఘము ఎందుకు కొరకుందో, సంఘంలో మనం ఎలా ఉండాలో గ్రహించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఒకే ఒక జీవితం, అది అంతలోనే అయిపోతుంది. గతం క్రీస్తు కొరకు ఏం చేస్తామో అదే నిత్యం నిలిచేది. కాబట్టి ప్రభు కొరకు నాణ్యమైన, యోగ్యమైన దేవుని క్రమములో మనం జీవితాలు కొనసాగించడానికి ఈ విషయాలు సహాయపడతాయని మనం ఆశిస్తున్నాం. ప్రభు అలాగున వీటిని మన కొరకై దీవించునుగాక.